పేషెంట్ మా నానమ్మ, తన పేరు రమాదేవి. అయితే ఒక 2 మంత్స్ ఏప్రిల్ నుంచి తనకి ఇలా బ్లీడింగ్ అవుతుంటే ఈ ఈ ఈ ఏజ్‌లో బ్లీడింగ్ అవుతుంది ఏంటి అని మాకు భయమేసింది. ఒక 1 ఇయర్ నుంచి అవుతుందంట. అయితే తను మా దగ్గర దాసిందనమాట చెప్పకుండా. ఎంబారస్డ్‌గా ఫీల్ అయ్యి చెప్పడం మానేసింది. అయితే ఏప్రిల్‌లో హెవీగా ఫ్లో మొత్తం కింద అంతా అయిపోతుంటే భయమేసి అప్పుడు చెప్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. గైనిక్‌కి తీసుకెళ్తే వాళ్ళు ఏదో గెడ్డ ఉండుండొచ్చు, అందుకే అలా అవుతుందేమో అనేసి మొత్తం స్కాన్స్, టెస్ట్స్ అన్నీ తీశారు. ఆ బయాప్సీ అది కూడా చేస్తే అప్పుడు తెలిసిందనమాట అది క్యాన్సర్ అని. దాని తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత మేము యూట్యూబ్లో చూస్తుంటే పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది. చాలామంది ఇక్కడ మంచిగా 90% క్యూర్ అవుతున్నారు అనేసి వినేసరికి సరే ఇది ట్రై చేద్దాము, దీనివల్ల అవ్వకపోతే అప్పుడు కీమోకి, రేడియోకి వెళ్దామని ట్రై చేద్దాం. విజయవాడలో చూపించుకున్నాం ఫస్ట్, విజయవాడ బ్రాంచ్లో. అప్పుడు మెడికేషన్స్ ఇచ్చారు. 1 మంత్ వాడాము రెగ్యులర్గా, నానమ్మ వాడింది. అయితే డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసిందంటే నానమ్మ అప్పుడు అసలు ఆ సర్జరీ అప్పుడే అయ్యింది అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ అదంతా చాలా నీరసంగా అయిపోయి మాట కూడా చాలా స్లోగా మాట్లాడేది, అసలు ఏం పనులు చేసుకోలేకపోయేది. ఇప్పుడు ఎనర్జీ విషయంలో చాలా డిఫరెన్స్ చూసాము. కొన్ని పనులు ఆమె చేసుకుంటుంది, చాలా బెటర్ అయింది ఎనర్జీ విషయంలో.